ఇలా కొన్ని ఇచ్చినటువంటి వాటికి కొందరు కొన్ని వెరిఫై చేసిన తర్వాత కొన్ని క్యాన్సిల్ అవుతా ఉన్నాయి, అంటే వాళ్ళ అర్హత లేనివి తీసేస్తా ఉన్నాం. అటువంటి దాన్ని మీరు రీప్లేస్ చేస్తాం. సో మీరు 10 సంవత్సరాల నుంచి చేయని దాన్ని సంవత్సరం ఆల్మోస్ట్ ఇవి మంజూరు ఇచ్చి కూడా ఐ థింక్ నాట్ మోర్ దాన్ 6 months. 10 సంవత్సరాలు చేయని దాన్ని ఈరోజు మేము ఇచ్చిందని అప్రిషియేట్ చేయాలి కదా. అది ₹1-2 కాదు కదా, 20,000 కోట్ల రూపాయలు ఉంటే ఇష్యూస్ ఉంటాయి. జనాభా పెరుగుతూ ఉంది, డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క రోజులోనే మొత్తం పూర్తయ్యే కార్యక్రమం కాదు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం. ఓకే, కోర్టు ఆర్డర్ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కి అనుగుణంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు అవాయిడ్ బై ది లా. కోర్టు ఇచ్చినప్పుడు మనం పాటించాలి కదా. ఎందుకు వచ్చింది మరి గ్రూప్ అని ఎప్పుడు వచ్చేది ఉండే 10 సంవత్సరాల క్రితం. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? అది కూలిపోయింది కాబట్టి, అది టోటల్గా కుంగిపోయింది కాబట్టి దానిపైన వాళ్ళు మేము గొప్పగా చేసిన అందరూ ఉన్నది పోయింది కాబట్టి పంపింగ్ అనేది చేయలేకపోతున్నాం కదా. సో దానిపైనే విచారణకు ఇవ్వడం జరిగింది. ఆ విచారణ ప్రకారం గోల్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్ సోర్స్ అనేది పంపింగ్ సోర్స్ అనేది మేడిగడ్డనే కదా. పంపింగే కానప్పుడు మిగతావన్నీ కూడా నిరుపయోగం అవుతాయి కదా. ఇప్పుడు పంపింగ్ అనేది మేడిగడ్డ కాడ పంపింగ్ కానప్పుడు మేడిగడ్డ అయినా సుందిళ్ళైనా అన్నారమైనా అక్కడ వాటర్ రాదు కదా. మిగతా నెట్వర్క్ ఏదైనా ఉన్నా కూడా అంటే ఈ మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి సోర్స్ వాటర్ తీసుకోకుండా కూడా గోదావరి వాటర్ నుంచి ఏదైతే ఇతర సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో లెట్ us వెయిట్. దానికి తొందర ఎందుకు? ఎనీథింగ్ చట్టం ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతుంది.